ఇక మొదలెడదామా? ఏం సంగతి త్రిపులార్ ఎట్లును? చెప్పాలన్నా బాగున్నా ఆరారన్నా బాగున్నా. ఎట్లున్నావు నువ్వు ఎట్లున్నావు? నేను బాగానే ఉన్నా. 2 రోజులు లైవ్ రాక జరా ఆ, డల్ అయిపోయినాం. అవును కామెంట్ల వర్షమే కురుస్తుందా లైవ్ లోకి వస్తే? అప్పుడే అప్పుడే ఇక చూడు మన కార్యకర్తలు బాగా అడుగుతున్నారు క్వశ్చన్ 2 రోజుల నుంచి ఓపిక పట్టుకొని ఉండాలి. మంది పిల్లలు అందరూ ఉన్నారు. ఆ, ఇగో ఇటు చూడు. ఆ, అరే 2.5 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారా అనట. 2.5 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారా అంటే ఒలుబల్స్ ఏమైనా చేసినామా, తిక్కరేగా ఏమైనా చేసినామా, పని పాట లెక్క చేసినామా? ఇంతమంది మంత్రులు ముంటివి. అవును, అందరం బతకాలి కదనా. అవును, మరి మన ఎలక్షన్ ఖర్చులు అన్ని వెళ్ళాలన్నా మళ్ళీ 10 ఏళ్ళు సరిపడే ఎలక్షన్ ఖర్చు వెళ్ళాలి కదా. మళ్ళా అధికారంలోకి వస్తామో రాము పేరుకేమో 10 ఏళ్ళు మనమే అంటాం. అవును, ఉన్న 5 ఏళ్ళు వెళ్తామో వెళ్ళమో గ్యారెంటీ. అవును, మరి ఎట్లనాయా? మా పూట కూడా గడవాలి కదా, మేము కూడా ఇంత తినాలి కదా. అవును, ఎందుకు చేసిరంటే తప్పలే. మీరు మరీ మమ్మల్ని ఇట్లా టార్గెట్ చేద్దా? 10 ఏళ్ళు అడిగినారే అంత తప్పైందా ఇంత తప్పైందని ఇప్పుడే ఎందుకు అడుగుతారు? వీడు చూడు, వీడైతే ఎప్పుడు ఇదే ఐడి తోటి వస్తుంది, వీడు మననే టార్గెట్ చేస్తాడు. అవును, మీ అన్న 67 సార్లు ఢిల్లీకి ఎందుకు పోయాడు రా? ఆ పని పాటలేక ఏం పని లేక ఇక్కడ పొద్దు వెళ్ళక ఎవరితోటి ముచ్చట పెట్టాలి అర్థం కాక ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో దిగి ఢిల్లీలో ముచ్చట పెట్టి మళ్ళీ ఇడికి వచ్చిండు. పోతే ఫ్లైట్లో కాస్త స్టోరీలు పెట్టుకున్నాడు. ఏందా మీరు ప్రశ్న అడిగితే అర్థం పార్థం ఉండాలి. నువ్వు ఇట్లా డ్యామేజ్ చేసినట్టు అడగకు. 67 సార్లు ఎందుకు పోయి పని లేకపోయినాం, పైసలు నీకు పోయినాం. ఏందనా పైసలు నీకే మరి మోడీకాడు కాదా? మోడీకాడికి పోయినా నువ్వు చెప్పాడు 67 సార్లు మరి ఊరికే మరి పైసలు వాళ్ళకి ఇచ్చేస్తుండు. నిధులు లేని పోయినాం అనుకుంటున్నాం. మోడీకాడు పోయి నిధులు అట్టుకురావాలిగా. తెలంగాణ నిధులు నీకు పోయినా ఈడే అడ్డమైన ప్రశ్నలు అన్నీ అడుగుతాడు. 67 సార్లు ఎందుకు పోయినావు, 67 సార్లు ఎందుకు పోయినావు అంటే ఇప్పుడు 67 సార్లు పోయింది మోడీ కోసం కాదా? రాహుల్జీ 67 సార్లు పోయిందంటే బాగానే పుట్టినాలుగా. ఈ 3.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయింది అనుకున్నావు? 2.5 ఏళ్ళ అటు మూటలు పంపాలి. అచ్చా చెట్టు కాలే తప్పట్లే. 67 సార్లు పోయిందంటే 67 మూటలు పోయినాలటవా? బస్తాలు 67 బస్తాలు. అప్పుడప్పుడు 2 రోజులు కూడా మోసుకోపోయి తప్పలే. అంతేనా? ఎన్నిసార్లు దొరుకుతాడన్నా? దొరికి కదా నా కూర్చి. ఇప్పుడు మన ఇంత ముందుకే ఓటుకు నోటుకి అదే అయిపోలేదు కేసు. ఒక తీరా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. అడ్డమైన క్రిమినల్ కేసులను అన్నమీదనే ఉన్నాయి. అవన్నిటిని ఆపాలంటే ఎట్లా? అవును, కావాలి మూటలు కావాలి. మరి కావాలి, తప్పదు. అది అర్థం కాని వాళ్ళు మా అన్నను మస్తు విమర్శిస్తారు. అవును, నోరు ఉంది కదా అని ఊరి మీద పడి ఉరుతామంటే కాదు, కుదరదు అట్లా. అవును, నీ మీద పడితే తెలుస్తుంది. దేశంలోనే హైయెస్ట్ క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి లెక్క నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది. మా అన్న ఉన్నాడు, ఆ బాధ మా అన్న మోస్తుండు తెలుసు. ఆయనకు ఆ పెయిన్ కనుక కేసుల నుంచి వెళ్ళి బయటపడాలంటే తప్పదు మాకు. 67 సార్లు కాకపోతే 600 సార్లు పోయిస్తాం ఢిల్లీకి. మీకేం నష్టమవుతుంది? కట్టే పన్నులు ఎట్లా కడుతున్నారు కదా, కట్టుర్రయ్యా. పన్నులు కడుతున్నామని ఇంత ప్రశ్నిస్తే మేము సమాధానాలు చెప్పలేక సస్తున్నాం ఈడ. అది కాక ఇదేం క్వశ్చన్ అసలు? వేరే పెట్టిరా మంచిగా అడిగింది. కేసీఆర్ అభిమానం ఉన్నట్టుండు. మీరేమంతన్నా గొప్పోడా? మా కేసీఆర్ గొప్పోడా? నువ్వే చెప్పురా దమ్ముంటే బ్యాంక్ ఎట్లా ఏడికైతే ఆడికైంది. నేను ఇక మీసం తీసేమని తీసేస్తా, గడ్డం గిక్కుమని గిక్కుట. మా ఉత్తమాన్న లెక్క అప్పుడు చెప్పింది అధికారులు రాకపోతే మీసం అట్లా గడ్డం పెంచుకుంటా నేను. మా రేవంత్ అనే గొప్ప. సవాల్ ఇసురుతున్నా, 1,00,000 పెట్టు కడతా నేను, డిపాజిట్ లో పెడతా నీకు. దేంట్లో గొప్పోడు? దేంట్లో గొప్పోడు అంటే చూడు త్రిబులార్ ఒక ముచ్చట చెప్తాను. ఒక 200 మీటర్ల పరుగు పందెం ఉంది అనుకో త్రిబులార్. అవును, 200 మీటర్ల పరుగు పందెం 2 పాల్గొన్నారు. ఒకడు 10 నిమిషాలలో ఉరికిండు 200 మీటర్లు. అవును, ఒకడు 2 నిమిషాలలోనే ఉరికిండు. ఇప్పుడు 2 నిమిషాలలో ఉరికినోడు గొప్పోడా, 10 నిమిషాలలో ఉరికినోడు గొప్పోడా? నువ్వు చెప్పు. 2 నిమిషాలు ఉరికినాడు గొప్పోడు. అరే నువ్వు ఎప్పుడు ఆ కామెంట్ పెట్టినాడా కేసీఆర్ గొప్పోడా, రేవంత్ గొప్పోడా అని అడుగుతున్నావు. అక్కడే దొరికిందా సమాధానం? అరే 10 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు అప్పు చేసినోడు గొప్పడా? వచ్చిన 2.5 ఏళ్లనే 3.5 లక్షల కోట్లు అప్పు చేసిన మరి రేవంత్ అన్న గొప్పడా? అవును, మరి రేవంత్ అనే గొప్పడు. ఆ స్కిల్లు, ఆ వేగము, ఆ దమ్ము, ఆ ధైర్యము ఎవరి దగ్గర ఉన్నదే? అంత అంత స్పీడ్గా చేస్తాడు అన్న. ఏది చేస్తాడు అంటే 3.5 లక్షల కోట్లు మరి అప్పులు కట్టిన అంటాడే కేసీఆర్ చేసిన అప్పులు. ఇట్లా చెప్పాలి అప్పులు. ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకో. నువ్వు మా ఇంటికి వచ్చిన దొంగతనం చేసినావు, దోసుక తిన్నావు. అవును, ఏమైనా దొంగతనం చేసినావు అంటారు. చేసినాను ఒప్పుకుంటావా? నేను ఒప్పుకోను కదా. నేను ఒప్పుకోను కదా. ఎవరి మీదనే ఎత్తేస్తా. అవును,
నేను తీసుకోలే, వాడు తీసుకుపోయినట. అంతే ఇప్పుడు మేము అంతే అప్పులు మేము నిర్ణయం చేసినాం కదా. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ లో మనం గెలవము, మళ్ళీ కూడా గెలిచేటట్లేదు, అది వేరే విషయం. కానీ అందుకే ఆయన మీద ఎత్తేసినాం. అది ప్లానింగ్ అనమాట. ఇంకా మరి ఇంకో 2.5 ఏళ్ళల్లో ఇంకొక 10 లక్షల కోట్లు అవుతుందా? ఇప్పుడు అదో 3.5. ఇప్పుడు టైట్ ఉన్నది. ఎలక్షన్ల ముంగట ఎట్లాగో మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు పెడతాం. అవును, అప్పుడు తప్పదు. ఓట్లు కావాలంటే అప్పుడు అవన్నీ ఫ్రీగా ఇచ్చేసేది. పెన్షన్ పెంచుతాం మనం. ఈ 4-5 ఆడ 2500 ఒక స్కూటీలు 2500 అన్ని వేస్తాం ఎలక్షన్ టైంలో. 6 కారు వదిలేయాలి. 6 కారు వదులుతాం. అప్పుడు ఇప్పుడు 3.5 అయింది. అవును, అప్పుడు కేడ అవుతుంది. తెలంగాణను టాపులో పెట్టే బాధ్యత మా అన్నది, మా పార్టీది. ఏది అప్పులనే అభివృద్ధిలో మరి లేకపోతే ఏందన్నా ఇట్లా చేసి ఎట్లానే ఎట్లనాయా? నీకేం చెప్పినా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పినాం? మంచిగా చేసామన్నావు, తెలంగాణను టాపులో కూర్చోబెడతామన్నాం. అవును అన్నావు, అప్పులలో కూర్చోబెడతాం. అయ్యా మళ్ళీ ఎట్లా ఆ అప్పులు కూడా అవతలోడి చేసిన ఘటనీకే కిస్తీలకే అయినాయని చెప్తాం. మళ్ళీ వాళ్ళ మీద నూకాలే, అట్లా నూకుతాం. ఆ స్కిల్ అయితే మరి వాళ్ళ మీద నూకాలే, మన జీవనం నూకోవాలి, నింపుకోవాలి. మనయేనా మస్తు మందికి ఉంది ఇచ్చుకునేది. ఏందనుకుంటున్నాం? ఢిల్లీ ఇవ్వాలి, కేరళ ఇవ్వాలి, ఈడ థ్రెట్ ఉన్న వాళ్ళని ఇచ్చుకోవాలి. ఎంతమందిని మేనేజ్ చేస్తే ఇంత దాకా వచ్చినామంటావు నువ్వు? చెప్పు అల్కగా నేనా? ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో కొత్త ప్రోగ్రాంలు ఉన్నాయా? ఇప్పుడా? ఇంకా ప్రోగ్రామ్ మననే గదర్ అయిపోయింది, అలాంటిది ఏమైనా ఉందా? ఇంక ఇప్పుడు ఏం లేవా? అది అయిపోయింది కదా. ఎందుకంటే 2 నెలలకు ఒక ప్రోగ్రామ్ వస్తుంది కదా. ఇంత ముందుకు అందాల బామలు వచ్చిర్రు, తర్వాత మెస్ వచ్చిండు, పెద్ద ప్రోగ్రామ్ పెడతాం అనుకుంటున్నావా? అప్పటిదప్పుడు మన బుద్ధి ఊరితే తెప్పించుకుంటాం మనం. అదే ఇలా బోర్ కొట్టాలి, రేపు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతే. మనం కూల్చిన ఇల్లులని ఏదో ప్లాన్ వేసి కూల్చినామా? అవును. ఆ పూటకు నిద్ర పట్టకపోతే కూల్చినాం, కూల్చి మళ్ళీ ఇవ్వబడి. అవును, అట్లా వీడు ఒక్కటే దంచుతా ఉండావు. అసెంబ్లీలో మీ ఇజ్జత్ మొత్తం తీశారు కదరా మొన్న. ఇజ్జత్ ఉంటాయి కదా. ఏదో మా ఇజ్జత్ అంతా మిలిగింది, స్పెషల్గా మొన్న మాత్రమే అసెంబ్లీలో తీసిర్రు అన్నట్టు చెప్తున్నావు నువ్వు. అసెంబ్లీలో మీ ఇజ్జత్ అంతా తీశారు కదరా, ఇటు చూడు కింద ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వచ్చి వచ్చిన 2.5 ఏళ్ళ నుంచి ప్రతిరోజు మా ఇజ్జత్ అంతా పోబట్టే. ఇడు కొత్తగా చూడు, నాకు అర్థం కాదు కానీ సన్న బియ్యం ఇచ్చినాం. అవును ఇచ్చినాం, అలా సగం నూకలే ఇచ్చినాం. అప్పుడు మన ఇజ్జత్ బాయన పోయింది. 4000 పెన్షన్ అని ముసలి మోసం చేసాం. అవును, మన ఇజ్జత్ బాయన పోయింది. తులం బంగారం ఇయ్యక మన ఇజ్జత్ బాయన. అవును, పాయ కదా. ఆటో కార్మికులకు ఏడాదికి 12,000 అన్నాం. అవును, అప్పుడు ఇజ్జత్ బాయన పోయింది. స్కూటీలు అన్నాం. అవును, స్కూల్ కాలేజీలో పోయి ఆడపిల్లలను కూడా మోసం చేసినాం. అప్పుడు ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను కూడా మోసం చేసినాం 1000 కోట్ల పేరుతో. అప్పుడు ఇజ్జత్ ఆయన పోయింది. మా ఇజ్జత్ ఏడ పోలేదా? మాకు ఏడ ఇజ్జత్ ఉందని వెలుగుమటలో పోయింది, వెలుగుమటలో పోయింది, హైదరాబాద్ లో పోయింది. అవును, హెచ్సి భూములు. అంతేందుకయా దావోస్కు పోతే ఆడ మన ఇజ్జత్. నేషనల్ మీడియాలో బాయ్, మన ఇజ్జత్ స్టేట్ మీడియాలో బాయ్. మన ఇజ్జత్ ఏడుంది? అవును, ఏడుంది చెప్పు నువ్వు. మాకు ఇజ్జత్ ఉందనుకుంటున్నావు నువ్వు? ఇంకా అడ్డమైన ప్రశ్నలన్నీ మమ్మల్ని అడుగుకుంటా లైవ్ లోకి వచ్చింది. కావాలనే అన్ని క్వశ్చన్లు పెడుతున్నావు, అన్ని ఏదైనా అడిగితే వ్యాలిడ్ గా అడుగు, లేకపోతే గిట్లా అడగాలి. వీడు చూడు, రే మీరు బూతులు మాట్లాడకుండా ఉండండి రా మొదలు. నాకు అర్థమైతే లేదు కానీ ఒక్క మాట్లాడతా, బూతులు మాట్లాడకపోతే మనం ఇంత దూరం వచ్చిన వాళ్ళమా? రాకపోదు. మనం వైరల్ కావాలంటే బూతులు కావాలి. ఓ పెద్ద మనిషిని పట్టుకొని అడ్డమైన మాటలు అంటేనే మాకు మనగడా. అవును, బూతులు మాట్లాడకుండా ముందుకు రారా, బూతులు మాట్లాడకుండా ఉండురా అంటే నువ్వు అన్నం తినకుండా ఉండు చూస్తా. నీకు అన్నం తినకపోతే ఎట్లయితుందో పానం కావాలా, మాకు బూతులు మాట్లాడకపోతే అట్లయితుంది. పబ్లిసిటీ మాకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూడు, నువ్వు మాకు మంచి పని చేసుడు శాత కాదు, రాదు. ప్రజల మనలలో పొందుడు అసలు తెలియదు, ప్రజల మెప్పు పొందుడు అసలు రాదు, తెలియదు. సంక్షేమ పథకాలు పెట్టుడు ఇవ్వ శాత కాదు, ఇయ్యం. వృద్ధులను ఆదుకునుడు, వాళ్ళని నట్టంట ముంచాలి. పేదలను గంగలో ముంచాలి. విద్యార్థులని తీసుకుపోయి చెత్తకుప్పలేయాలి అందరినీ. మరి మనకి ఇవన్నీ వేసుకోలేమా? మనకు నయనాయే చెత్తకుప్పలు, కూలగొట్టుడు. మరి ఇవన్నీ వేసా మాకు మంచి పేరు రావాలంటే ఎట్లా రావాలి, పబ్లిసిటీ కావాలంటే ఎట్లా కావాలి? బూతులు పడితే ఇట్లాలే. ఓ 4 బూతులు తిడితే ఆ ఎన్టీవో టీవీ నేను వేసుకుంటారు. పెద్ద మనిషిని ఉతికారేసిన అన్న అన్న అని హెడ్లైన్స్. 2 రోజులు టక్క టక్క అదే మోతా ఉంటది. నువ్వు హిస్టరీ మొత్తం చూడు, నువ్వు యావత్ భారతదేశం హిస్టరీ మొత్తం చూడు, ఒక్కడన్నా
70 ఏళ్ళ వయసున్న వ్యక్తిని ప్రతిపక్ష నాయకుని పట్టుకొని పేగుల మెడలు వేసుకుంటే అన్న నొక్కని చూపెట్టు. ఉన్నారు ఒక అన్న తప్ప. మన అన్నయ్య కదా మరి ఇంకోరు. వన్ అండ్ ఓన్లీ పీస్. అన్న తప్ప ఒక్కని చూపెట్టు. ఏమంటారు కదా వన్ పీస్. పబ్లిసిటీ మాకు పేరు ఇంత దాకా ఎట్లా వచ్చింది అనుకుంటున్నావు? నిజంగా తొక్కితే రాలే, నిజంగా ఎక్కితే రాలే, నిజంగా కష్టపడితే రాలే, నిజంగా పథకాలు పెడితే రాలే. 4 మాటలు తిడితే వచ్చింది. అవును. పల్సు పట్టుకోండు. అవును. పల్సు పట్టుకొని బూతులు తిడితే పైకి రావచ్చు అనేది నేర్చుకోండి. అవును. స్కిల్ మా స్కిల్ నా మానేయమంటే మా స్కిల్ ఆపమంటే మా వల్ల కాదు. స్కిల్ నీకు ఇప్పుడు ఆ స్కిల్లే లేకపోతే మాకు మనుగడ లేదబ్బా. బూతులు అనేవి బూతులు కావు. ఇట్స్ నాట్, ఇట్స్ హ్యాబిట్. ఓకే, అది ఎప్పటి నుంచో బ్లడ్ లో ఉంది. అది పోదు కదా, పోదు. ఎట్లా మన కల్చరే. రక్తం తీసిన మన రక్తం ఊరుకుంటుంది. వాళ్ళకు అన్ని పిల్లలు పిల్ల క్వశ్చన్లు అడుగుతారు. రాజకీయాల మీద పట్టు బాగున్నట్టుంది. దమ్ముంటే జీవన్ రెడ్డిని పార్టీ మారకుండా చూసుకోండిరా. ఎరి పుష్పమా పప్ప నువ్వు ఏందిరా నాకు అర్థం అవుతలేదు. కానీ దమ్ముంటే జీవన్ రెడ్డిని పార్టీ మారకుండా చూసుకోండిరా అంటూ అసలు జీవన్ రెడ్డిని పంపిస్తున్నా. అరే మీ పార్టీని కాపాడుకోవాలంటే దమ్ముంటే జీవన్ రెడ్డిని పోకుండా చూసుకోవాలంటే అంటే జీవన్ రెడ్డి సీనియర్ నాయకులంతా మా అన్నకు థ్రెట్ అని ఉండనే, మా అన్నకు ముప్పు అవుతురనే సీనియర్ నాయకులకు అన్న తుపాకీ భుజాల మీద పెట్టి పేలుస్తా ఉండు వెనుక. నీకు తెలియదు చూడు అన్న మంచి స్కిల్ వీళ్ళు తెలవక ఎర్రోళ్ళు కానీ ఇప్పుడు సీనియర్ నాయకులు అనుకో ఇవ్వాలి కానీ కొంచెమైనా ఈర్షి ఉంటుందా, కొంచెమైనా బాధ ఉంటుందా? ఉంటుంది. ఇంత కష్టపడి పార్టీలో ఉండి 40 ఏళ్ళ నుంచి 4 దశాబ్దాల నుంచి పార్టీలో ఉన్న వాళ్ళమే మాకు మేలు చేయమంటే రేపు ఎదురు తిరిగితే, రేపు తిరగబడితే, రేపు ఇష్టమైన పదవుల కాడ కొట్లాడితే అవును అదే మనం అనుకో వీళ్ళందరినీ పక్కకి నెట్టినాం సీనియర్ వాళ్ళను. మనమే సీనియర్ అన్నట్టుగా మనమే సీనియర్. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది? అందరూ ఏమంటారు అసెంబ్లీలో కూడా ఆయన ఒక ఆయన దాపురుచుడు ఇజ్జత్ తీస్తాడు. ఊకే ఏమంటాడు నువ్వు మధ్యలో వచ్చినావు పానకంలో బుడకలాగా వచ్చి నువ్వు అంత ఆక్రమించుకున్నావు, బలిదేవత అంటాడు, నువ్వు ఏదేంది పాముల పుట్టను చీమలు దొంగలిచ్చినట్టు నువ్వు దొంగలిచ్చినావు అని ఇజ్జత్ తీస్తా ఉండు. అందుకే నేను ప్లాన్ వేసిండు అన్న. ఏమేసిండు? సీనియర్లను లేపాలి. జీవన్ రెడ్డికి గురి పెట్టాడు, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవికి గురి పెట్టాడు, వెంకట రెడ్డిని కాంబోజ్ చేసిండు. ఆయనకి ఇష్టమే లేని పదవి. అవును. విద్యాశాఖ అడిగిండట ఇయ్యాలంటే అన్నాడు. ఓకే ససేమిరా నీకు ఆ సినిమా వాళ్ళది ఎక్కువ అన్నాడట. విద్యాశాఖ అన్నీ ఉంచుకుండు, మంచిగా అన్ని ఉంచుకుంటు, అన్ని ఇంపార్టెంట్ ఉంచుకుండు. అన్న సీనియర్ అయిపోయాడు. అవును. ఇప్పుడు చూడు నువ్వు సీనియర్ నాయకులందరూ కాంబోజ్. అవును. ఇప్పుడు నీకు ముచ్చట చెప్తా, నీళ్ళ సమస్య వచ్చింది. ఎవరు మాట్లాడాలి? నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడాలి. ఉత్తమన్న ప్లేసులు కూడా రేవంత్. అవును అవును. పెట్టుబడులు లేవాలి. అవును. ఐటీ శాఖ మంత్రి పోవాలి ప్రకారం. సరే తోడు నువ్వు పోయినావంటే వచ్చి ఆయననే దొక్కేసి అన్నిటికాడ అన్ననే పేరుకే సీనియర్ పని మొత్తం అన్నదే. అవును. అది తెలియదు ఎందుకు పోతున్నాడు వీళ్ళ మీద నమ్మకం లేకపోతుండా, లేక నాకు ఏం తెలియకుండా వీళ్ళు ఏమన్నా మూటలు మోస్తురా అని ఎట్లా వాళ్ళని నలిపేయాలని అనబోతున్నాడు. ఇది స్ట్రాటజీ నలిపేయాలి. ఇప్పుడు సీనియర్ అంటే సీనియర్ వాళ్ళనే లేకుండా చేసినాం అనుకో. అవును. ఉన్నోడే సీనియర్ కదా. అవును. 2 గీతలు గీసిన ఇది పెద్దదా చిన్నదా అంట. పెద్దగా ఉన్న దాన్ని పట్టుకుని పెద్దదంట, చిన్నగా ఉన్న దాన్ని చిన్నదంటాం. పెద్దది లేపేసిన. అవును. చిన్నదే పెద్దది అవుతుంది. చిన్నదే పెద్దది కదా. సింపుల్. అవును. ఇది తెలియక దమ్ముంటే నువ్వు జీవన్ రెడ్డిని పోకుండా ఆపు, పంపించేది మేమని తెలిసి గుండెకి చస్తారా మీరు తెలియకుండా అన్ని పిల్ల కామెంట్లు అని పెడతారు. చెప్పు ఏమో వీళ్ళకు తెలిసి తెలియక అన్ని చెప్తా ఉంటారు. మనమే చెప్పాలని పెట్టు. ఏమైనా పెడితే వ్యాలిడ్ కామెంట్ పెట్టదు, అడ్డమైన అన్ని కాదు. ఇది చూడు కామెంట్. ఇది అరే నీ టవల్ బాగుందిరా. ఏంది టవలా? టవల్ ఏం టవల్ కండ చూసి టవల్ అనుకుంటాడు. ఎవరు నువ్వు? అరే తమ్ముడు నీ లావుల తోటలు పడతారా రే? మెడలు వేసుకుంటా బిడ్డ. ఏం టవలేదురా నువ్వు? నాకు గుర్తింపు రా. ఇది ఏడదాపురు ఇచ్చినవరా నువ్వు దరిద్రుడా. టవల్ అంటాడు అనేది మాకు చూసుకునేది అనుకుంటున్నా వాడిని. అరే నీకు ఉరి తీస్తా బిడ్డ షర్టుకి ఏమన్నా మాట్లాడితే చెప్తున్నా నేను. తొండలు ఇడిచి నిన్ను రోడ్డు మీద ఉరికిచ్చి కొడతా రాళ్ళతోటి. టవల్ అరే ఇది నీకు? కండువా వేసుకుంటే మేము గుర్తింపు కోసం మా మనవాడు కోసం వేసుకుంటే ఏందిరా నువ్వు బిడ్డ? పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగుతా
అడ్డమైన మాటలు కానీ మాట్లాడితే చెప్తున్నా భలే ఉన్నాడు ఎవడో టవల్ టవల్ వచ్చి